నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై స్థానికుల దాడులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా అవినీతి దోపిడీ ఆరోపణలతో నాదియా జిల్లాలోని కృష్ణానగర్లో ఉన్న మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వా ఇంటిపై స్థానికులు బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ సాయం కింద పేదలకు పంచాల్సిన సామగ్రిని దుస్తులను అక్రమంగా ఇంట్లో దాచుకున్నారనే ఆరోపణలతో ఈ దాడి జరిగింది. ఆయన దూషిస్తూ ముఖంపై కోడిగుడ్లతో కొట్టడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిల్వలపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సామగ్రి అయిన టార్పాలిన్లు, చీరలు, ధోతీలు, ఇతర దుస్తులను దుర్వినియోగించారని, ఎలాంటి పంపిణీ చేయకుండా అక్రమంగా తన ఇంట్లో నిల్వ ఉంచుకున్నారని ఆయనపై స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ను అదుపులోకి తీసుకున్నారు. সাদা থান দেখেছে ও মেয়েদেরকে কি মনে করে সাদা থান কাকে পড়াবে বসে আছে পাবলিকের মার